హాయ్ హలో అందరు బాగున్నారా? మా కూరకి ఇవాళ ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కొబ్బరి, చెక్క, లవంగ, గసాలు అన్నీ మిక్సీకి వేయాలి. మటన్ కూరకు అన్నమాట ఇవన్నీ. ఇగో చూపించినవి అన్నీ. ఈలోపు మసాలా వేసేలోపు కుక్కర్లో మటన్ పెట్టి ఉడకేయాలి. కొంచెం నీసు వాసన పోయిద్ది. నీరన్నీ అయిపోయిన తర్వాత ఇక దాకపెట్టి దానిలో ఒక 4 గరిటెలు నూనె పోసి నూనె బాగా వేడైన తర్వాత పక్కనే అన్నం కూడా పెట్టేశాను. ఇవాళ మా బాబోళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు. మా హవినాన్న, మా కోడలు, మా కొడుకు తిరుపతి వెళ్తున్నారనమాట. దానికోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఈ కూర వేసి కూరలోకి ఇదిగో మిక్సీ పెట్టాను. మిక్సీ పట్టించింది. ఇక మా బాబు వచ్చాడు స్టవ్ దగ్గరికి. నాకు కొంచెం బాగాలేదండి, హెల్త్ బాగాలేదు. అందుకని మా బాబు నేను వేస్తానులే అన్నాడు. ఇక మా కొడుకు కోడలు వేస్తున్నారు. మిక్సీ పెట్టిన గ్రేవీ అంతా నూనెలో వేయాలి. వేసిన తర్వాత ఇక మా అబ్బాయి నూనె పోస్తున్నాడు ఇంకా సరిపోలేదని. ఇక అది పచ్చివాసన పోయిందాకా వేపమంటున్నాడు మా కోడల్ని. ఇక వేపుతుందనమాట. దానిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఈ మిక్సీ పట్టాంగా కొబ్బరి, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ చెక్క లవంగా ఇది ఆవిరిపోయింది. ఇక అంతా మిక్సీ పట్టింది అంతా వేసి వేగిన తర్వాత గ్రేవీ అంతా పచ్చివాసన పోయిన తర్వాత వేగాలి. వేగిన తర్వాత ఈ మటన్ వేసేసేయాలి దాంట్లో. దానిలో కొంచెం నీళ్ళు ఉంటాయి, అవి కూడా వేసేయచ్చు, ఏం కాదు. చాలా టేస్ట్గాను ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇక కూర వేసేసి దానిలో ఉప్పు, కారం, పసుపు వేసి సన్న మంట మీద మగ్గనివ్వాలన్నమాట. అది మగ్గితే గ్రేవీ అంతా నూనె పైకి వచ్చిందాకా మగ్గనివ్వాలి. ఈలోపు కూర వండేలోపు మా మనవడితో మా వారు ఆడుకుంటున్నారు. నేను కూర చూసేసి అన్నం అయిపోయిందని చూసి ఇక అన్నం అయిపోయింది కట్టేయమని చెప్పొచ్చి ఇక మా మనవడి దగ్గర కూర్చున్నాం. నేను మా అబ్బాయి కూర వేసాము. దానిలో ఉప్పు, కారం, పసుపు వేసి చిన్న మంట మీద మగ్గనియమని చెప్పాను. ఇక అంతా మగ్గుతుందన్నమాట. ఈలోపు అన్నీ మగ్గిన తర్వాత ఈగరిని ఇచ్చదించుకోవాలి. ఈలోపు మా మనవడితో ఇక వెళ్ళిపోతారు కదా, అందుకని ఆడుకుంటూ కూర్చున్నానండి. మా మనవడు ఈ 2 నెలల నుంచి మా దగ్గరే ఉన్నాడు. ఇక ఈపి దురద పడుతుందంట, గీకుతున్నా. క్యారేజీ కట్టుకుంటున్నారు. సో నైటు 10:30 అవుతుంది. దానికోసం క్యారేజీ ప్రిపేర్ చేసుకున్నారు. ఇక మా కోళ్ళు ఇక రెడీ అయిపోయింది వెళ్తానికి. ఇక అందరం వరండాలో కూర్చున్నాం. లగేజీ అన్నీ తీసుకొచ్చి వరండాలో పేరుస్తున్నారు. మా చెల్లెం ఫోన్ చూసుకుంటూ కూర్చుంది. ఇక మా వారు ఇక మా అబ్బాయి ఏమో మా మనవడిని ఎత్తుకొని ఆడిస్తున్నాడు. నిద్ర వచ్చేసింది అనమాట. అన్నం పెడదామంటే అన్నం దగ్గరకు రాని ఇట్లా. ఇక లగేజీలు అన్నీ పెట్టుకొని వెళ్దామని రెడీ అయిపోయారు. ఇక మా మనవడు టేబుల్ మీద కూర్చుని, ఇదివరకు టేబుల్ మీద పడుకునేవాడు చిన్నపిల్లాడు అప్పుడు. ఇప్పుడు ఏమో కూర్చొని ఆడుతున్నాడు అనమాట మా మనవడు. చూసారా, మా మనవడు కొంచెం పెద్దోడయ్యాడు. అన్నం పెడదామంటే తింటలా, మరమరాలు ఉంటే అవి పెట్టమంటున్నాడు. ఇక మా అబ్బాయి మరమరాలు దేవుడి దగ్గర ఉంటే ప్రసాదం పెడుతున్నాడు. ఇక ఈలోపు అల్లరి చేస్తున్నాడు. పప్పు గుత్తి పట్టుకొని అటు తిరిగా ఇటు తిరిగా చేస్తున్నాడు. ఇంత అల్లరి చేసే మనవడు ఊరు వెళ్ళిపోతున్నాడంటే నాకు ఏడుపే వస్తుంది. ఎంతమంది ఇలా బాధపడి ఉంటారు కామెంట్ చేయండి. నేనైతే ఉండలేకపోతున్నాను. ఇన్నాళ్ళు మా మనవడు నా దగ్గర ఉన్నాడు. 2 నెలలు, 1 నెల నేను ఉండొచ్చాను, 1 నెల నా దగ్గర ఉన్నాడు. అసలు చాలా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. వెళ్ళిపోతున్నాడు అనేటప్పటికి. నాన్న చూడు, నాన్న చూడు చూడు అంటే ఇక మందు టానిక్ పెట్టుకొని ఆడుతున్నాడు అనమాట. ఇక వాళ్ళ నాన్న తీసుకున్నాడని ఏడుస్తున్నాడు. ఇక గుక్క పెట్టి ఏడుస్తున్నాడు, లాగేసుకున్నాడని. మందు పోయిద్ది నాన్న అంటే అగో పప్పు గుత్తి కోసం ఆ సరుకు లాగేస్తాడు. వచ్చేసింది పప్పు గుత్తి తీసుకొని గద పట్టుకొని తిరుగుతున్నట్టు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు బంగారు కొండ. అసలు ఎంత అలవాటు అయిపోయాడో, ఏం ఉండగలనో ఏంటో. నాకైతే చాలా బాధ వస్తుంది. లగేజీలు పెట్టుకున్నారు. ఇక ఆటో బుక్ చేసుకున్నారు. ఆటో వస్తుందంట. ఇక అందరం వరండాలోకి వచ్చేసాము. చూడండి, లగేజీలతో రెడీ అయిపోయారు. ఏం చేస్తామండి, ఉద్యోగాల మీద అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇక మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసేసి మేమా వెళ్ళి ఉండలేము, వాళ్ళ ఇక్కడ ఉండలేరు డ్యూటీల పరంగా. ఏం చేస్తామండి, ఉండలేం కదా, తప్పని పరిస్థితులు.
ఇక మనవడిని తీసుకొని మా వారు ఇక ఎత్తుకొని మా మనవడు నిద్రపోతున్నాడు. ఇక అందరూ దిగుతున్నామంట, లిఫ్ట్లో కిందకి దిగుతున్నాం. ఇక మా మనవడు నిద్రపోతుంటే ఇక లేపటానికి ట్రై చేసాం, లేగట్లేదు. ఆటో వచ్చేసిందంట, కిందకి దిగి వెళ్తున్నాం అందరమి. ఇక మా మనవడు కిందకి దిగాక లేచాడనమాట. అసలు ఎంత బోరు కొట్టిద్దో. ఇక 2 నెలలు అలవాటైన పిల్లోడు ఏంటో ఉండలేమండి. మా హవినాన్న లేకపోతే బోరు కొట్టిద్ది. పొద్దున్నే